279 మెంబర్స్ చనిపోయారు. దాదాపు 4,000 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుంది. కానీ విక్టిమ్స్ ఇంటికి మాత్రం కేవలం 1 crore రూపీస్ పర్ పర్సన్ మాత్రమే వెళ్తుంది. మిగతా డబ్బంతా ఎయిర్లైన్స్ కే వెళ్తుంది. సో గాయస్, ఇది కేవలం క్రాష్ మాత్రమే కాదు, సిస్టమ్ లో ఉన్న హ్యుమానిటీని టెస్ట్ చేసే ఒక ఇన్సిడెంట్. ఈ 4,000 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ లో కేవలం 279 crores మాత్రమే బాధితుల కుటుంబానికి వెళ్తున్నాయి. కొన్ని రిహాబిలిటేషన్స్ కి వెళ్తున్నాయి, లైక్ క్రాష్ అయిన హాస్టల్ బిల్డింగ్ ని రిపేర్ చేయించడానికి. అండ్ మిగిలిన డబ్బంతా ఎయిర్లైన్స్ కే వెళ్తున్నాయి. లీగల్ గా తప్పు జరుగుతుందని నేనేం అనడం లేదు, కానీ మోరల్ కంపాస్ అని కూడా ఒకటి ఉంటుంది కదా. ఇప్పటి వరకు టాటాకి సంబంధించిన సీనియర్ మేనేజ్మెంట్ నుండి ఒక్కరు కూడా క్రాష్ సైట్ కి వెళ్ళలేదు. ఏ ప్రెస్ మీట్ లేదు, ఏ పబ్లిక్ ఎమోషన్ లేదు, ఏం లేదు. ఇక్కడే మనకి రతన్ టాటా గారు గుర్తొస్తారు. 26/11 అటాక్ జరిగినప్పుడు రతన్ టాటా గారు వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ మొదట హోటల్లోకి వెళ్లారు. తర్వాత ప్రతి ఒక్క విక్టిమ్ ఫ్యామిలీని కలిశారు. వాళ్ళందరికీ రిక్వెజైట్ కాంపెన్సేషన్ ఇచ్చారు. ఆఖరికి హోటల్ బయట చాయ్ సెల్లర్ కూడా బుల్లెట్ తగిలింది అని తన ఫ్యామిలీకి కూడా హెల్ప్ చేశారు. అండ్ చాలా ఫ్యామిలీస్ కి వాళ్ళ కంపెనీలో జాబ్ ఇచ్చారు. ఇది మన రతన్ టాటా గారి ఎంపతి కోఎఫిషియెంట్. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? అందరికి 1 crore రూపీస్ ఇచ్చేయండి, దాట్స్ ఇట్. సో గైస్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరందరూ లైఫ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. నేను ఇక్కడ ఏ బ్రాండ్ ని ప్రమోట్ చేయడం లేదు, ఎటువంటి లింక్ ఇన్ బయో లేదు, కమెంట్ సెక్షన్ త్రూ ఎటువంటి లింక్ ఉండదు, నథింగ్. నేను మిమ్మల్ని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఏ బ్రాండ్ అర్థమవుతుందో, ఏ ప్లాట్ఫామ్ అర్థమవుతుందో అందులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ ని మీకోసం అండ్ మీ ఫ్యామిలీ కోసం ఖచ్చితంగా తీసుకోండి.